అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావ్ రుచులలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ మిర్చి బజ్జీ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వెంటనే తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడాని, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. వేడి చేసిన ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మిర్చిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ చాకుతో వీడియోలో చూపినట్లుగా ఘాట్లు పెట్టుకోవాలి. దానిలో ఉండే గింజలను వేలుతో కానీ స్పూన్తో కానీ బయటకు తీసేయాలి. ఇదే విధంగా అన్ని మిర్చీలను రెడీ చేసుకోవాలి. ఒక చిన్న కప్పులో కొంచెం చింతపండు రసాన్ని తీసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని ఇలా చేయితో నలిపి యాడ్ చేసుకుంటున్నాను. పులుపుకు తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ చింతపండు రసాన్ని మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న మిర్చిలోకి వీడియోలో చూపిన విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు జ్యూస్ని అప్లై చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు నోటికి కొంచెం పులుపుగా, కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న మిర్చీలను పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని మిర్చీలను కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మిర్చీలు వేగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ మిర్చి బజ్జీని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. లేదు స్టఫింగ్ చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ, కొత్తిమీరను చిన్నగా తరిగి ఇలా మిర్చి బజ్జీని వీడియోలో చూపిన విధంగా ఘాట్లో పెట్టి స్టఫ్ని రెడీ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని బజ్జీలు కావాలంటే అన్నింటినీ స్టఫ్ని సిద్ధం చేసుకొని కొంచెం నిమ్మకాయ రసాన్ని దీనిలో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వావ్ రుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని చూడడం మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.